దేవునికి స్తోత్రములు. దేవుని మహాకృపను బట్టి గత వారం నుండి ఈ వారం వరకు ఆయన కృపారెక్కల నీడ కింద మనల్ని భద్రపరిచిన, సజీవులు ఉంచిన ఈ ఉదయకాలమును ఈ రీతిగా ఆయన పాదసన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినటానికి గాను, ఆయన కృపతో మనల్ని నింపటానికి గాను మనల్ని అందరినీ చేర్చి 4428వ దినానికి నడిపించిన దేవాతి దేవునికి ఎంతో వందనస్తులం. మరి ఇటు రీతిగా నడిపించడానికి దేవుని దాసులైన బర్నబాస్ గారికి ఇచ్చిన ఆ బాధ్యతను కొనసాగించగలుగుతున్నందున దేవునికి ఎంతో వందనస్తులం. అన్నకు కూడా బర్నబాస్ గారికి వారిని వారి కుటుంబాన్ని మన ప్రార్థనలో ఎత్తిపెట్టుకుని ఇది ఈ రీతిగా నిరంతరం కొనసాగునట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మరోసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమున మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన సహోదరులు ప్రియులైన కె ఆసఫ్ అన్న గారు, హెరాల్డ్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. వందనాలన్న. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడ, అద్భుతకర, దయామేడ, కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రాలు. శ్రీమంతుడమైన మా దేవా, సార్వభౌముడైన మా దేవా, నీకు స్తోత్రాలు. మా రక్షణకర్త, విమోచనకు ఆధారభూతుడా, నీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాం. ఆయన మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు ప్రసాదించినారు, మీకు స్తోత్రాలు, వందనాలు. మాకంటే పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు అనేక మంది లోకం వదిలిపెట్టి అర్థాంతంగా వెళ్ళిపోతున్నారు. వారందరికంటే మేము శ్రేష్ఠులు కాదు, ఆరోగ్యవంతులు కాదు, గుణవంతులు కాదు, కానీ కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావు, నీకు స్తోత్రాలు. ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఉంచినారో ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళికను మేము గుర్తెరిగిన వరమై మా జీవితాలు కొనసాగించుకోవడానికి, నీ కొరకై సాక్షి ఉండడానికి కూర్చుపించి వేడుకుంటున్నాం. ప్రాతకాలంలో ఎక్కువ జామునే మీ ముఖ సన్నిధి, మీ పాద సన్నిధికి రాగలిగే ధన్యతను వీళ్ళని మాకు అనుగ్రహించినారు, మీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ఈ జూమ్ కార్యక్రమం 4428 దినం వరకు మీరు నడిపించినారు. ఇన్ని సంవత్సరాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కృపలో బలపరుస్తూ, నడిపిస్తూ, అనేకులు ఉద్యోగపరుస్తూ, హెచ్చరిస్తూ, ఆస్వాదిస్తూ, మేలు ఆదరణ కలిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాం. ముందుకు కూడా కొనసాగడానికి మీ కృప అనుగ్రహించుకుంటాం. చేరి వచ్చిన నీ సన్నిధి కాంక్షించి నీ వాక్యాన్ని ప్రేమించిన బిడ్డలు, సవాసం కలిగి మీతో సవాసం చాలా ఆశ కలిగి వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. వారికి ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్త అనారోగ్యాలు సమస్త యేసు నామములో మీరు సరిదిద్దుమని స్వస్థదాయిచ్చి వేడుకుని ప్రత్యేకించిన మరి సమయంలో నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం. నీ మాటల ద్వారా మాకేం మాటలు అవసరమో ఆ మాటలు వినిపించండి. పాటల ద్వారా నిన్ను గణపరుస్తూ కొనియాడుతున్నగా కృప పొందమని, మహిమ పొందమని వేడుకుంటున్నాం. కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరు ఉండండి. పాటల్లో, ప్రార్థనలో, వాక్యం ఇచ్చే దాసుని ఆత్మతో నింపండి, బలపరచమని, కూర్చుపించమని యేసయ్య పెట్టి అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. 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 చాలా వందనాలన్నా. ప్రార్థించిన హెరాల్డ్ గారికి వందనాలు. ఇప్పుడు దయచేసి అందరూ మీట్లో ఉండాలని మనం చూస్తున్నాం అండి. ఇప్పుడు పాట సహోదరులు నంది రాజారావణ గారు పాటి దేవుని అన్న వందనాలు అందరికి. వందనాలన్నా. ప్రభు నందు ప్రియులారా, మన క్రైస్తవ సునాద కీర్తనలను చెన్నై పుస్తకంలో నుంచి 746వ కీర్తన పాడుకుందాం. పాట సంఖ్య 746. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకై జీవింతును. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు,
యేసు కొరకై జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే జీవింతును 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 జీవింతు నేను ఇక మీదట నా యేసు కొరకై నేసు కొరకై జీవింతును. నీ ఉన్నత పిలుపుకు లోబడెదన్ గురి వైపు నాకే బహుమానం పొందను పరుగెడదన్. వెనుక ఉన్నవన్నీ మరతును ముందున్న వాటి కొరకే నే వేగిరపడదను. నీ ఉన్నత పిలుపుకు లోబడెదన్ గురి వైపు నాకే బహుమానము పొందను పరుగెడదన్. వెనుక ఉన్నవన్నీ మరతును ముందున్న వాటి కొరకే నే వేగిరపడదను. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును. గురి వైపుకే పరుగెడెదన్ వెనుదిరుగను వెనుదిరుగను. గురి వైపుకే పరుగెడెదను వెనుదిరుగను వెనుదిరుగను. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. శ్రమయైన బాధయైనను హింసయైనను కరవైన ఎదురైనను ఉన్నవైన రాబోవునవైనా అధికారులైన ఎత్తైన లోతైనను శ్రమయైన బాధయైనను హింసయైనను కరువైన ఎదురైనను ఉన్నవైన రాబోవునవైనా అధికారులైన ఎత్తైన లోతైనను నన్ను ఎడబాయునా ప్రభు ప్రేమ నుండి నేను విడిపోదునా. ప్రభు నీడ నుండి నన్ను ఎడబాయునా ప్రభు ప్రేమ నుండి నేను విడిపోదునా. ప్రభు నీడ నుండి జీవింతును నా యేసుతో జయమిచ్చును నా యేసువే. జీవింతును నా యేసుతో జయమిచ్చును నా యేసువే. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. సిలువ వేయబడితిని క్రీస్తుతో ఇక నాలో యేసే జీవించుచున్నాడు. సజీవ యాగమై నిలతును ధర క్రీస్తునికి సాక్షినై జీవింతును. సిలువ వేయబడితిని క్రీస్తుతో ఇక నాలో యేసే జీవించుచున్నాడు.
సజీవ యాగమై నిలుతును ధర క్రీస్తునికి సాక్షినై జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే జీవింతును 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 జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే జీవింతును 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 జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకై జీవింతును. థ్యాంక్ యూ నా వందనాలు. థ్యాంక్స్ అన్న, చాలా వందనాలు అన్న రాజారావణ గారు. చక్కని పాట పాడి దేవుని మయపరిచినందుకు మనమందరము దేవుని కొరకే జీవించాలని మరొకసారి జ్ఞాపకం చేయబడ్డాం. చాలా వందనాలు. మరి ఇప్పుడు అమూల్యమైన మంచి సమయానికి వచ్చాం. దైవజనులు జోయల్ అబ్రామ్ గారు అంత ఉన్నారు షార్జా నుండి. అలాగే ట్రాన్స్లేషన్ కొరకై కేజే రూఫస్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. వారి సమయం ఇద్దాం. మరి సమయం ఇవ్వక ముందు వాక్యం కొరకు, దైవజనుల కొరకు, ట్రాన్స్లేటర్ కొరకు మరి సహోదరులు దైవజనులైన జాన్ పాల్ గారు మన ప్రార్థన చేయాలని మనం చూస్తున్నాం. పూజ్యుడైనటువంటి నేనటువంటి మమ్మలను కొద్దిగా ప్లేస్ చేంజ్ చేయాలి. దేవా స్తోత్రాలు. ప్రతి ఉదయం నీ వాక్య కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తూ చెల్లిస్తున్నాము నాయన. సర్వకు వారు కూడా ప్రభావ మరి మీ దాసులు మీ పక్షముగా మీ మాటల నిమిత్తం నిలబడుతూ ఉండగా తగిలిగిన మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యం కొరకు ఆసక్తితో చేరవచ్చినటువంటి మా పిల్లలందరినీ మీ కృపలో ఎత్తుపట్టుకుని చిన్నాం. తర్జుమాలోను విశేషమైన మీ కరుణ కొరకు మొరపెడుతూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా చక్కగా ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు మన మధ్యన జోయల్ అబ్రామ్ గారు, కేజే రూపస్ కుమార్ అని గారు ఉన్నారు. అన్న ప్లీజ్ టేక్ యువర్ ఓన్ టైం. దట్ మీన్స్ అప్ టు 6:10 ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి 10 minutes ఎక్స్ట్రా తీసుకోండి. బై 6:10 యూ కెన్ క్లోజ్. ప్లీజ్ టేక్ యువర్ టైం. Warm greetings in the precious name of our sweet, loving and living Heavenly Father. పరలోకమందునటువంటి యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ ఉదయకాల సమయంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. We really thank God and praise God for this wonderful morning time where we could all be alive and be able to be in the presence of the Holy God. మనమందరం కూడా ఈ యొక్క ఉదయకాల సమయాన్ని జీవము కలిగి దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా గడిపేందుకు దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. God has added one more day in our life. మన జీవితాల్లో దేవుడు ఇంకొక దినాన్ని మనకి అనుగ్రహించాడు. We are grateful to God and we are also eagerly waiting for the Holy Spirit to teach us today. మనం దేవునికి ఎంతో కృతజ్ఞులు ఉన్నాం. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతూ అది వినాలని కూడా మనం ఆశపడుతున్నాం.
without wasting much time, and we are praising God for the believers who could sing songs and pray for today's meeting messages also. ఈ ఉదయకాలపు ప్రాతకాలపు ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాటలు పాడి దేవుని స్తుతించి ప్రార్థన చేసిన వారి అందరిని బట్టి స్తుతిస్తూ ఇంకా మరి ఆలస్యం చేయకుండా అంశంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. As we continue our study, we are continuing still on the topic of the glory of God. మనము ఇంకను దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మనం గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. From last two sessions, we are concentrating on the Father of glory. మనము గత 2 వారాలుగా తండ్రి యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానించాము. This is a very unique recording from the book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా అది అక్కడ ప్రస్తావించబడింది. The glory of the Father and the glory of the Son of God, which is a classic picture in John chapter 17, which we have studied. మనం ఇంతకుముందు చదివినటువంటి రీతిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి యొక్క మహిమ యేసు ప్రభువారికి ఏ విధంగా ఆపాదించబడిందో ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. Now we're going to continue. The Father of glory will give his children, the believers, something really great. ఈ ఉదయకాల సమయంలో తండ్రి తన మహిమను విశ్వాసమైనటువంటి మనకు ఏ విధంగా అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి అంశాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. That is the prayer of Apostle Paul, chapter 1, from 15 to 23. అదే విషయాన్ని పౌలు తన ప్రార్థనలో మొట్టమొదటి చేసిన ప్రార్థనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనాలకు కలిపి రాశాడు. And it is very important as we have looked into 4 spiritual realities in these verses. ఈ యొక్క సందర్భంలో లేక ఈ యొక్క భాగంలో దేవుని యొక్క మహిమను గురించినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం ధ్యానించవచ్చు. If you look into verse 17, that the God of our Lord Jesus Christ, the Father of glory. ఇక్కడ మనము 19వ వచనము 17వ వచనం కలిపి ఉంది. అక్కడ మనం గమనించినట్లయితే దేవుడైన మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి అని తండ్రిని గురించి కుమారుని గురించి కలిపి రాసినట్టుగా మనం గమనించగలం. By now almost we have covered the most important aspects of Old Testament in the context of the glory of God. దేవుని యొక్క మహిమను గురించిన అంశాన్ని గురించి మనం పాత నిబంధన గ్రంథంలో నుంచి అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. So we know very well that when we talk about the glory of God, it is definitely from the source of God, which is our Father. మనం ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ గురించి ధ్యానిస్తూ వచ్చామంటే దాని యొక్క ఆ యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. That is the first thing Apostle Paul in his prayer for the church of Ephesus, he is teaching it very clearly. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. Why he spoke like this? ఎందుకు అపోస్తలుడైన పౌలు ఆ విధంగా పలికాడు? Because we need to understand that Ephesus is a place known for its wealthiness. ఈ ఎందుచేతనంటే ఎఫెసీ అనేటువంటి పట్టణము చాలా ధనవంతమైనటువంటి పట్టణంగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. It boasted about the temple of Diana, one of the wonders of the ancient world. విచ్ టెంపుల్ బ్రదర్? Temple of Diana. డయానా అనేటువంటి ఆ యొక్క విగ్రహాలతో కూడినటువంటి మందిరం అక్కడ ఉండడం చేత వారు చాలా ధనవంతులుగా ఉన్నారనే విషయాన్ని ఆయన రాస్తూ ఈ యొక్క విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు. And Ephesus is an archaeological paradise. ఇక్కడ ఎఫెసు అనేటువంటి పట్టణం మనం చూస్తే అది ఆర్కియాలజీ లేదా పురావస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క పట్టణంగా మనం చూడగలం. So the Christians who lived were thinking that this is heaven for them. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు వారు ఏమనుకుంటున్నారంటే ఇదే మాకు పరలోకము అనేటువంటి భ్రమలో వారు ఉండి జీవిస్తూ వచ్చారు. And they were thinking that they are enjoying heaven and enjoying the glory of God. వారు ఏమనుకుంటున్నారంటే ఇదే పరలోక రాజ్యము,
అని చెప్పి దేవుని అక్కడే వారు ఆనందిస్తూ వస్తున్నారు. That is the reason Apostle Paul has that one main teaching in this book. అందుచేత అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని దేవుని మహిమను గురించి, యేసు ప్రభు మహిమను గురించి ఆయన వివరించడం జరిగింది. That is why you see that how he beautifully portrays the key verse. One of the key verse here is verse 17. ఆ సమయం ఆ యొక్క సందర్భాన్ని బట్టి 17వ అధ్యాయం 17వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. Here he mentions it, the glory that the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you. తండ్రి అయిన దేవుని యొక్క మహిమ యేసు ప్రభు వారికి ఆయన ఆపాదిస్తూ ఆయన మనకు ఏమి అనుగ్రహించబోతున్నాడో అక్కడ రాయబడింది. So he's listing three important things which the Father of glory will give his children, the believers of Christ. తండ్రి అయిన దేవుని మహిమ ద్వారా విశ్వాసమైన మనందరికీ, దేవుని బిడ్డలందరికీ దేవుడు ఏమనుగ్రహించబోతున్నాడో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి అక్కడ పౌలు ప్రస్తావించినట్టుగా మనం గమనించగలం. If you carefully notice, there are 7 things which the Father of glory makes it very clear for the children of God. దేవుని బిడ్డలకి ఆ యొక్క తండ్రి యొక్క మహిమను ద్వారా మనం ఏమేం పొందబోతున్నామో 7 విషయాలను అక్కడ పౌలు ప్రస్తావించాడు. The spirit of wisdom and revelation. దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి ఆత్మ గురించి ఆయన ప్రస్తావించాడు. Then he is talking about the enlightenment of the eyes of the heart. మనందరిలో మన యొక్క మనోనేత్రాలు ఏ విధంగా తెరవబడి ఇవి మనం అర్థం చేసుకోగలమో కూడా పౌలు అక్కడ వివరించాడు. When in verse 18 he is talking about the hope of his glory. తర్వాత మనం గమనించినట్లయితే తండ్రి యొక్క మహిమ ద్వారా మనకు వచ్చేటువంటి నిరీక్షణ ఎట్టిదో కూడా అక్కడ వివరించాడు. Fourthly, he is talking about the riches of the glorious inheritance. మనకు 4వ అంశంగా దేవుడు పౌలు ప్రస్తావించింది ఆయన యొక్క స్వాస్థ్యము ద్వారా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఐశ్వర్యాన్ని గురించి అక్కడ మాట్లాడాడు. 19th verse, if you see, it is the riches. He's talking about the riches of the glorious inheritance. అక్కడ మనం 18వ వచనం మనం చూసినట్లయితే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. Next is the greatness of his power. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలాతిశయమును బట్టి కూడా అక్కడ పౌలు ప్రస్తావించాడు. Verse 21-22 is talking about Christ's authority over all things. తర్వాత మనం 20వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆధిపత్యము సమస్తము పైన, ఆయన యొక్క శక్తి అన్ని ప్రభుత్వాల కంటే కూడా పైన ఉంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు. Finally, in 23rd verse, in the context, it's telling the fullness is in Christ. చివరిగా ఆ యొక్క ముగింపులో 23వ వచనంలో సమస్తము పూర్తిగా నిలుపుచున్న వారి సంపూర్ణతను గురించి పౌలు మాట్లాడుతూ వస్తున్నాడు. So these are the 7 classic areas of realities he's speaking about. We are going to group them into 4 and study them carefully. ఈ యొక్క 7 విషయాల గురించి ఆయన చక్కగా వివరించాడు. ఈ 7 విషయాల్ని 4 భాగాలుగా మనం చూసి ఈ యొక్క ధ్యానాన్ని మనం కొనసాగిద్దాము. Last time we looked into the first 2 aspects. పోయిన వారం మనము 2 ప్రాముఖ్యమైన అంశాల గురించి మనం ధ్యానించాము. That is that they might know God. వారు దేవుని ఎరుగు నిమిత్తము అనేటువంటి విషయాన్ని గురించి మనం గమనించాం. That we might know God's calling also we looked into. ఆయన యొక్క మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అనే అంశాన్ని గురించి కూడా మనం ధ్యానించాము. Today we look into much detail because last time we were pondering over the very important thing is enlighten the eye of the heart. మన యొక్క హృదయములో నుంచి వెలిగింపబడినటువంటి మనోనేత్రముల గురించి, దాని ద్వారా మనకు వచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను.
Because yesterday, last time we looked into the eye of the heart talks about the inner man. మనము పోయిన వారం గమనించినట్లయితే మన యొక్క అంతరంగం లేక అంతరంగ పురుషుడు ఏ విధంగా ఉన్నాడో మనం గమనిస్తూ వచ్చాం. Yeah, we looked into the inner man can hear, can taste, can smell and touch. మనము గమనించినటువంటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు చూడగలడు, గ్రహింపగలడు, రుచి చూడగలడు అనేటువంటి విషయాల గురించి మనం ధ్యానించాము. That is very important for us to understand as we grow and get matured in Christ. యేసు ప్రభువారిలో మనము దినదినము పరిపక్వత చెందే కొలది ఈ యొక్క విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాటిని వెంబడించవలసిన వారమై ఉంటున్నాం. Let's come back once again, chapter 1, verse 17. తిరిగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనానికి వద్దాం. Who gives? That's the first question. మొట్టమొదటి విషయం మనం గమనించేది ఎవరు ఇస్తారు? The Father of glory. మహిమతో కూడినటువంటి తండ్రి మాత్రమే మనకు ఇవ్వగలడు. Why did Apostle Paul write like that? ఆ విధంగా ఎందుకు అపోస్తలుడైన పౌలు రాశాడు? We know very well that the book of Romans says we were enemies to God. మనం రోమీయులకు రాసిన పత్రికలో గమనించినట్లయితే మనమందరం కూడా దేవునికి శత్రువులుగా జీవిస్తున్నటువంటి వారము. We only came in righteousness to God, with God, through the blood of Jesus Christ. We see in Romans chapter 5, verse 1 and 2. మనము 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి సమీపస్థులమయ్యాము అనేటువంటి విషయాన్ని మనం గమనించగలం. That is when the relationship starts. అక్కడే మనకు ప్రభువుతో సంబంధం అనేది ఏర్పడినట్టుగా మనం చూడగలం. Relationship always is through Jesus Christ. మనకు దేవునితో సంబంధము ఎప్పుడు కూడా యేసు ప్రభు ద్వారా మాత్రమే కలుగుతుంది అనే విషయాన్ని మనం అక్కడ చూచాం. Directly, nobody can go to God other than the mediator, Lord and Savior Jesus Christ. ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు కానీ తండ్రిని చూడలేరు కానీ మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము దేవుని చూడగలము. That is the first part. He says that the God of our Lord Jesus Christ, the Father of glory. అందుచేతనే అక్కడ రాసినటువంటి మాట మనం గమనించినట్లయితే మన దేవుడైనటువంటి మన తండ్రి అయినటువంటి దేవుని మహిమ అది యేసు ప్రభు వారికి ఎలాగ ఆపాదించబడింది అనే విషయాన్ని అక్కడ రాశాడు. And then he is speaking. What is the first thing he's telling? That he must give us, he must give everyone to become a child of God. When he becomes a child of God, he opens the spirit of wisdom and revelation. అంచేతనే మనము ఖచ్చితంగా మన యొక్క హృదయాల్ని ప్రభువుకి ఇవ్వాలి. ఎంచేతనంటే ఎప్పుడైతే మనం ప్రభువుకు మన యొక్క హృదయాలను మనము ఇస్తామో అప్పుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం ఆయన ప్రత్యక్షతను ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. When he's talking about you, he's talking about a believer who already knows Christ. మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇంతకు ముందుగానే ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులను వారిని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి మాటలుగా మనం చూడగలం. Look at verse 7 and 8 of chapter 1. ఇదే మొదటి అధ్యాయము 7, 8 వచనాలు మనం చూద్దాం. 7వ వచనం నేను చదువుతున్నాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 8th verse. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. So notice very carefully, he's speaking in chapter 1 from verse 6, 7 and 8 and 9. He's talking about he hath abounded towards us in all wisdom and prudence. మనం గమనించినట్లయితే ప్రియులారా 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనమందరం కూడా ఆయన జ్ఞానములో ఎదుగుతున్నాము, ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి యేసు ప్రభు ద్వారా అనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. Already for those who are sealed in Christ, he has already given them the wisdom, but he wants to open the spirit of wisdom. అంత మునిపే ఇది విశ్వాసులకు రాసినటువంటి పత్రికగా మనం చూడగలం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనకి ఆయన పలుకుతున్నటువంటి మాట
నేను 6వ వచనంలో చదివినట్టుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన మనల్ని స్వీకరించి మనం నిర్దోషులుగా ఉండాలని ఆ జ్ఞానాన్ని మనకి అనుగ్రహించాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. Why do we need wisdom? ఎందుకు మనం ఆ జ్ఞానం మనకు అవసరం? Because we need to know the mystery of his will. ఆయన యొక్క చిత్తమును గురించిన మర్మాన్ని తెలియజేయడం కోసం మనకు ఆ యొక్క జ్ఞానము ఎంతో అవసరమైంది. The wisdom of the spirit of wisdom was given for Apostle Paul first through the apostles. Then the order is next is he writes the letter so that we could be able to know. అపోస్తలుల ద్వారా అపోస్తలుడైన పౌలుకు ఆ విధమైనటువంటి జ్ఞానము అనుగ్రహించబడింది. అదే విషయాన్ని ఆయన విశ్వాసమైన మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఆ యొక్క ఆత్మను గురించినటువంటి మర్మమును గురించి మనం తెలుసుకోవాలని. Look at chapter 3 verse 3 and 4. మనం 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మీరు దానిని చదివినట్లా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. You see that? So he is talking about the word revelation. Notice carefully. అక్కడ ప్రత్యక్షతను గురించినటువంటి మాట పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. The revelation first came through the apostles. అపోస్తలుల ద్వారా ఆ యొక్క ప్రత్యక్షతను ఆత్మ ద్వారా తాను పొందుకున్నట్టుగా ఇక్కడ రాస్తున్నాడు. After that what happened? తర్వాత ఏం జరిగింది అని మనం చూసినట్లయితే It was written by the apostles. అది అపోస్తలుల ద్వారా వ్రాయబడినటువంటి మాటలుగా మనం చూడగలం. Then what happened? తర్వాత ఏం జరిగింది? When you read, notice the word, 3 stages are here. When you read, మనము ఎప్పుడైతే చదువుతామో మనం 3 విషయాలు ఇక్కడ గమనించాలి. so first one is the revelation should come through the apostles. ఆ యొక్క ప్రత్యక్షత అనేది అపోస్తలుల ద్వారా మనకు కలగబడాలి. Next, it should be written by the apostles. తర్వాత రెండో విషయం అది ఖచ్చితంగా వాళ్ళ చేత అది వ్రాయబడి ఉండాలి. And what are we doing now? We are reading. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా చదువుతున్నాము. When we read, we will understand my knowledge in the mystery of Christ. ఇక్కడ మనం గమనించి ఎప్పుడైతే మనము చదువుతామో మనము ఆ ఆత్మను గురించినటువంటి మర్మమును మనము తెలుసుకోగలము అని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. So very important 3 terms are here for us to understand, so that in today's world and the media world, there's a lot of compromise and confusion going on. మనం ఇప్పుడున్నటువంటి ప్రపంచాన్ని చూస్తే తర్వాత ఈ యొక్క మీడియాని మనం చూసినట్లయితే ప్రపంచమంతా కూడా ఎంతో రాజీ పడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్టుగా మనం గమనించగలము. Number 1 is the revelation. మొట్టమొదటిది ఆ ప్రత్యక్షత. Number 2 is inspiration. రెండవది ప్రోత్సాహము. And third is illumination. మూడవదిగా మనం గమనించినట్లయితే మనము వెలిగించబడటము, ప్రకాశించబడటము. 3 things are very important. Without confusion, we need to understand God's holy word. దేవుని యొక్క పరిశుద్ధ ఈ యొక్క వాక్యాలన్నిటిని కూడా మనం ఎలాంటి అనుమానం లేకుండా జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను. In the Old Testament, it is through revelation by nature. The revelation was done by nature. దేవుని యొక్క ప్రత్యక్షత పాత నిబంధనలో గమనించినట్లయితే దేవుని యొక్క మహిమ ద్వారా వారికి అనుగ్రహించబడింది. But in the New Testament, it is the revelation through Jesus Christ. మనము కొత్త నిబంధనకు వచ్చినట్లయితే అదే ప్రత్యక్షత మనకు యేసు ప్రభువారి నుంచి మనకు అనుగ్రహించబడినట్టుగా మనం చూడగలం. That's the first important basic truth. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం గమనించాలి. After knowing this, the next is, it is all about the revelation which leads us to inspiration. మనం గమనించినట్లయితే ఏదేనైతే మనకు ప్రత్యక్షత అనుగ్రహించాడో దాని ద్వారా మనము ప్రకాశించబడతాము అనేటువంటి విషయాన్ని మనం రెండో విషయంగా మనం చూడగలం. That's what you see in 2 Timothy chapter 3 verse 16, where you see very clearly about all scripture is inspired. Inspired means breathed out by the Holy Spirit through the men of God. మనము
పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం వర్స్ బ్రదర్ 2 తిమోతి 3rd chapter 3 verse 16. 16వ వచనాన్ని గమనించండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. So stage 1 is revelation, which is finished. Stage 2 is inspiration. It is also finished. మొట్టమొదటి మెట్టుగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత అది ముగించబడింది. రెండవది ఆయన యొక్క ప్రకాశమానము మనము వెలిగించబడటం లేదా ఆ యొక్క వెలుగు ఇది కూడా ముగిసిపోయింది. So keep in mind, all scripture is already inspired. You cannot inspire anybody. దేవుని యొక్క వాక్యము అందరినీ ముందుగానే ప్రోత్సాహపరిచింది. మనము వీటి గురించి ప్రోత్సాహపరిచిన మాటలు చెప్పనవసరం లేదు. Then what are we going to do? కానీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము? Look at the verse which you read in Ephesians chapter 3 verse 3. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే ఏలనగా when you read, you see the word when you read, we are supposed to read God's word. మీరు దానిని చదివిన ఎడల అనే విషయాన్ని నొక్కి వక్కానిస్తున్నాడు. అంటే మనము కూడా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. That is why Bible study is very important. అందుచేతనే మనకు దేవుని వాక్య ధ్యానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. When you study what God's word, it illuminates means without that light is brightened. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామో ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ ప్రకాశమానాన్ని మనము కూడా పొందగలము. Then we can understand his knowledge and the mystery of Christ. అప్పుడే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క ప్రత్యక్షతను కూడా మనము పొందుకోగలము. How do we know that? Look at the word, the spirit of wisdom. ఆత్మను గురించినటువంటి జ్ఞానము అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. Verse 7, chapter 1 verse 17 says, he gives you, the first thing he gives is spirit of wisdom. అక్కడ 17వ వచనము మొదటి అధ్యాయంలో మనం గమనించినట్టుగా దేవుని యొక్క ఆత్మను గురించినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Now notice very carefully, which spirit of wisdom is this? The spirit of wisdom, when you're talking about the Holy Spirit, is guiding us in your spirit and my spirit as a believer. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విశ్వాసులుగా మీరైనా నేనైనా కూడా ఏ యొక్క జ్ఞానాన్ని ఏ యొక్క ఆత్మ గురించిన జ్ఞానం అంటే పరిశుద్ధాత్మ వలనైనటువంటి జ్ఞానము ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. Notice very important truths I'm going to highlight now. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలని నేను ఇక్కడ మీకు ఎత్తి చూపాలని నేను ఆశపడుతున్నాను. Chapter 5 of 18 book of Ephesians. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. Be filled with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను ఆత్మ పూర్ణులై ఉండుడి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. So notice very carefully, same book Apostle Paul is beautifully writing about understanding the Holy Spirit is growing in the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవడం ఏంటంటే ఆయన యొక్క ఆత్మను సంపూర్ణంగా మనము కలిగి ఉండటం. So he's telling that be filled with the Holy Spirit. He's talking about the experience of having the Holy Spirit and walking with the Holy Spirit closely. పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అనుభవాన్ని దాని ద్వారా మనం ఎలాగో నడుచుకోవాలో అనే విషయాన్ని కూడా పౌలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. Look at the verse 1 of chapter 5. 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. Yeah, he's telling about walk in love. Walking will take place only when there is living in the Spirit. మనము నడుచుకోమనేటువంటి మాటగా ప్రేమలో నడుచుకోండి అనేటువంటి మాటను ఆయన వాడుతున్నాడు. ఏం చేస్తారంటే
ఆత్మను పొందిన వారంగా చదవడం మాత్రమే కాదు, నడుచుకోవడం అనే విషయాన్ని కూడా పౌలు తెలియజేస్తూ వస్తున్నాడు. Look at Romans chapter 8, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 5. I want to make this very clear. That's the reason I'm spending little more time in the same verse. నేను చాలా మీకు చక్కగా వివరించాలనే ఉద్దేశం చేత నేను మాటి మాటికి ఈ యొక్క వాక్యాలను చదివిస్తున్నాను. 8 రోమీలకు verse రాసిన 5. పత్రిక 8వ అధ్యాయం verse Verse 5. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. Ah. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. You notice that? So you have the mindset of the flesh and the mindset of the spirit. మనం ఇక్కడ గమనించినట్లయితే మనకు శరీరానుసారమైన మనస్సు ఉంది, ఆత్మానుసారమైనటువంటి మనస్సు కూడా ఉంది. So that is the difference we need to make. ఆ యొక్క తేడాని మనం చక్కగా గమనించవలసిన వారం వింటున్నాం. Verse 6 is telling, ఆయన 6వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, carnal minded is death, spiritual minded is life and peace. ఇక్కడ ఆయన రాస్తూ వచ్చు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. అదే Notice very శరీరానుసారమైన carefully, మనసు. Notice very carefully, Malachi already spoke about this. ఈ విషయాన్ని మలాకి గ్రంథంలో మలాకి ముందుగానే ఆ విషయాన్ని ప్రస్తావించాడు. The prophets already know about this. దీని గురించినటువంటి జ్ఞానము ప్రవక్తలకు ముందుగానే ఉన్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చదవగలం. Look at chapter 2 verse 5. 2వ అధ్యాయం రోమీలకు రాసిన రోమన్స్ బ్రదర్ No, Malachi. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5th verse. 5వ వచనాన్ని My covenant was with him of life and peace. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. Jeevan Samadhanam. Look at that verse. Life and peace. జీవము తర్వాత సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. It is the covenant of God. ఇది దేవుడు చేసినటువంటి నిబంధన. Notice very carefully. This is what he's telling about. If you have a spiritual mind, you have a spiritual covenant. ఎప్పుడైతే మనకు ఆత్మ సంబంధమైన మా యొక్క మనసు ఉంటుందో దేవుని యొక్క నిబంధన మన పట్ల నెరవేరుతుంది. When we have the covenant of God, then only we will be able to enjoy the Spirit of God. ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధనను మనం తెలుసుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మలో మనము ఆ యొక్క జ్ఞానాన్ని గురించిన మర్మాన్ని కూడా మనం తెలుసుకుంటాం. Notice very carefully in the same verse, Malachi chapter 2 verse 5 is telling, I gave them to him for the fear wherewith he feared me and was afraid before my name. అక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట 5వ వచనంలో, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయములో భయము గలవారై సత్యగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి అనే విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. What is he calling it? He's calling the law of truth. ఆయన ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే సత్యమును గురించినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Dharmasastra. Notice very carefully. It is the law of truth. Law of truth is very, very important, which is the covenant of God's love in the Spirit of God. దేవుని తన యొక్క ఆత్మ ద్వారా చెప్పినటువంటి మాట లేదా ఆయన చేసిన నిబంధన మనకు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిబంధన ఏంటంటే మనకు జీవమును సమాధానమును ఇచ్చేటువంటి ఆత్మగా మనం చూస్తున్నాం. That is what is very important to understand. This is the principle of understanding why he had to open the Spirit of wisdom. Father of glory through Jesus Christ opens, the first thing is the Spirit of wisdom. దేవుడు తన మహిమలో నుంచి యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానము. And we saw very well that in several verses, there is a degree of intimacy which is developed every time we get closer to God through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి మనకెంత సమీపంగా వస్తున్నప్పుడు
మనము మెట్టులుగా ఆయన యొక్క సన్నిధానంలో ఆయనకి మరీ దగ్గరగా అయ్యేటట్టుగా మనం వాక్యంలో గమనించగలం. If you see in Ephesians chapter 4, 22-23, you can read that you can come to know the spirit of the mind and what is the capacity of the mind of man, of a believer. మానవుని యొక్క మనస్సు లేదా విశ్వాసి యొక్క మనస్సు దాని యొక్క శక్తి ఏ విధంగా ఉందో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు రాసినట్టుగా మనం గమనించగలం. It's mentioned there, but we're not going to read all the verses. Let's read one more verse, Colossians chapter 1, verse 9. మనము అన్ని విషయాలు అన్ని వర్సెస్ అని మనం చూడం గాని కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి మనం గమనిద్దాం. Chapter 1, verse 9. 1వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివాళమవుటూ మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు జరిపి దేవుని బతిమాలు కొనుచున్నాను అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూడగలం. Correct. So notice very carefully, he is talking about desire that we might be filled with the knowledge of his will. Desire is given by the Spirit of God. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి జ్ఞానాన్ని మనము చాలా పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. We have several desires. మనకు చాలా కోరికలు మనకు ఉంటాయి. We can easily have earthly desires. మన ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు మనకు చాలా ఉంటాయి. But the Holy Spirit will give us godly desire. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క కోరికలు మనకు ఆయన అనుగ్రహిస్తాడు. Very important for us to understand. Godly desires could come only through the Holy Spirit. దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క కోరికలు అనేవి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకి అవి అనుగ్రహించబడతాయి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. You see in Colossians chapter 1 verse 9, what is Apostle Paul? Apostle Paul is telling, I'm praying for what? For godly desire. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ తాను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే దేవుని విషయమైన జ్ఞానములో మీరు అభివృద్ధి పొందాలి అనే విషయాన్ని ఆయన నొక్కి మాట్లాడినట్టుగా మనం చూడగలం. We should have all the believers of Colossians must have godly desire. కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా విశ్వాసులందరూ కూడా దేవుని విషయమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉండాలని పౌలు ప్రార్థించినట్టుగా మనం ఇక్కడ చూడగలం. How can you be filled with godly desire? ఏ విధంగా మనము దేవుని సంబంధమైనటువంటి కోరికలతో నింపబడగలము? You should have the Spirit of God, that is the Spirit of Holy Spirit. దేవుని యొక్క ఆ యొక్క ఆత్మను మనం పొందుకోవాలి. అదే పరిశుద్ధాత్మను మనము పొందుకుంటే ఇలాంటి విషయాలు మన జీవితాల్లో జరుగుతాయి. Same chapter verse 6 is telling you should first know the grace of God in truth. ఇదే పత్రిక 6వ వచనం మనం గమనించినట్లయితే ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. You should know the grace of God. First thing. మొట్టమొదటి విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించాలి అనే మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. Verse 9, you should know the knowledge of his will. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని విషయమైన జ్ఞానమును గురించిన చిత్తమును మీరు పూర్ణంగా గ్రహించాలి అని ఆయన తన ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. And third, in verse 10 is telling you should be increasing in the knowledge of God. మనము తర్వాత విషయాన్ని మనం గమనించినట్లయితే అనుదినము కూడా ఆయన అనుగ్రహించినటువంటి వాటిలో మనము ఎదుగుతూ రావాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పౌలు తన ప్రార్థనలో రాశాడు. For all these things, what is required? It is the desire of God is required. వీటన్నిటికీ మూలాంశము లేదా ఇవన్నీ మనం ఎలాగో పొందగలమంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనం పొందగలం.
That is why psalmist in Psalm 37, what is he writing? Look at the psalmist, what is writing many years ago. చాలా చాలా సంవత్సరాల క్రితము దావీదు ఏమని రాశాడో మనం గమనించినట్లయితే 37వ దావీదు కీర్తనలో మనము అది చూడగలము. Verse 4. దావీదు 37వ దావీదు కీర్తన 4వ వచనం మనం గమనించినట్లయితే యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Hridaya Vanja. You see what is telling? The desire of your heart. What is the desire of your heart? మీ యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు దేవుడు అని దావీదు చెప్పినప్పుడు ఏంటి ఆ హృదయ వాంఛలు అని మనం చూసినట్లయితే, Delight yourself in the Lord. నీ యొక్క మార్గాన్ని దేవునికి అప్పచెప్పు అనేటువంటి విషయాన్ని దావీదు రాస్తున్నాడు. Oh, today we are all gathered here because we are delighted early morning. We want to sit in the presence of God. మనమందరం కూడా ప్రాతకాల సమయాన్ని ఎందుకు చేరి వచ్చామంటే ఆయన యొక్క సన్నిధిలో ఆనందించాలని మనం చేరి వచ్చాం. It is not that we don't have any work. మనకు వేరే పనులు లేవని కాదు, కానీ ఆయన యొక్క సన్నిధిని ప్రేమించి ఆయన యొక్క సన్నిధిలో ఆనందించాలని మనమందరం కూడా ఆయన సన్నిధిలోనికి వచ్చాం. Delight means falling in love with him. ఆయన ఎందు ఆనందించడం అంటే ఆయనలో ఎల్లప్పుడూ కూడా ప్రేమను కలిగి ఉండడం, ఆయన ప్రేమించడం. We all desire to know God. That is why we are here. మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే దేవుని మనము ప్రేమిస్తున్నాం కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. Oh, the desire is always infinite. It is having no limits. దేవుని పట్ల మనకున్నటువంటి ఆ ప్రేమ అది అపరిమితమైనదిగా మనం గమనించగలము. Oh, my dear believers, from the Old Testament to the New Testament, the desire of God is very important. పాత నిబంధన గ్రంథంలోనైనా కొత్త నిబంధన గ్రంథంలోనైనా దేవుని పట్ల మనకున్నటువంటి ఆ యొక్క ప్రేమ, దేవుని పట్ల మనకున్నటువంటి ఆశ అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనించగలం. Let's come back to where we started, Ephesians chapter 1 verse 17. తర్వాత మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనానికి తిరిగా మనము ఆ ప్రాముఖ్యమైన అంశాలకు వద్దాం. We have divided that verse into 3 important terms. ఆ భాగాల్ని మనము 3 విషయాలుగా మనము విభాగించి మనం చదువుతున్నాం. The spirit of wisdom, ఆత్మను గురించేటువంటి జ్ఞానమును the గురించి revelation of God. దేవుని యొక్క ప్రత్యక్షత. Today there cannot be any specific special revelation at all in the New Testament. We see that. ఇది మనం చూసిన తర్వాత ఇంకొక ప్రత్యక్షత ఏది కూడా కొత్త నిబంధనలో రాయబడినట్టు మనము చూడము. Today we can see people say that they went to heaven and cave. People say that morning they opened the window, they saw Jesus. All these things cannot happen at all because the Bible is very clear. మన దేవుని యొక్క గ్రంథము చాలా స్పష్టంగా మనకు చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా నేను కిటికీలో నుంచి దేవుని చూశాను లేదా అది చేశాను, ఈ యొక్క ప్రత్యక్షం పొందుకున్నానంటే అది ఇక్కడ మన ఎక్కడ కూడా బైబిల్ సంబంధమైనది కాదని మనము గ్రహించగలం. దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. Yeah, many groups are there. Today you can see in the media, so many groups are coming and talking about private interaction with God, all these things. Notice carefully, Hebrews chapter 2 makes it absolutely clear. మనం గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సమాజంలో చాలా మీడియా వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా తప్పుడు బోధలు బోధిస్తున్నట్టుగా మనం చూడగలం. కానీ అవన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకు ముందుగానే ఆ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. మరో ప్రత్యక్షత ఇక ఎవరికి ఉండదు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 3 and 4. 3-4 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. Oh, praise God. The whole program is given here. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సర్వము కూడా ఇక్కడ క్రోడీకరించి వ్రాయబడి ఉంది. He is writing to the Jewish believers who came into the new light in Christ. ఎవరైతే క్రైస్తవులైనటువంటి యూదులు ఆ యొక్క నూతనమైనటువంటి వెలుగులోనికి వచ్చారో వారిని ఉద్దేశిస్తూ ఆయన రాస్తున్నాడు. They should not have the religious and their wrong thinkings.
వారు ఆ ఆ మత సంబంధమైనటువంటి వాటిని వారు కలిగి ఉండకూడదనేటువంటి అది ఆయన తన ఉద్దేశంలో పెట్టుకొని ఇక్కడ రాస్తున్నాడు. What is the first thing happened here? ఇక్కడ మొట్టమొదటిగా ఏం జరిగిందో మనం గమనించినట్లయితే Lord Jesus spoke about it. యేసు ప్రభువారు మాట్లాడినట్టుగా మనం గమనించగలం. So we came to know about salvation only through Lord Jesus Christ. యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము రక్షణను పొందాము. Second, Numbers, what is mentioned there? అక్కడ ఏమని రాయబడింది మనం 2వ వచనం చూసినట్లయితే It was confirmed unto us from those who heard. Who heard? That is the apostles. తర్వాత వారు విన్నట్టుగా అనేటువంటి మాట కూడా మనం గమనించగలం. ఏమి వినిన వారు సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఎవరి ద్వారా మనం విన్నామంటే అపోస్తలుల ద్వారా విన్నాం. Number 3, what is the third thing? మూడవదిగా మనం గమనించినట్లయితే Bearing witness. ఆయనను గురించి సాక్షార్థముగా జీవించుటనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. To establish the church and to establish the salvation, there were signs and wonders and diverse miracles. అక్కడ మనం చూసినట్లుగా దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడాను సంఘ స్థాపనకి తర్వాత విశ్వాసుల అభివృద్ధి కోసమై ఆయన జరిగించినట్టుగా మనం ఇక్కడ గమనించగలం. And the church is established now. ఇప్పుడు సంఘం అనేది స్థాపించబడి ఉంది. The foundation is laid now. పునాది కట్టబడి ఉంది. Oh, we are not looking for signs and wonders and miracles anymore. మనం ఇంకా ఏ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వింతలు చూడాలని మనం అనుకోవడం లేదు. Very important, my dear believers, to understand how God operates. The whole program is mentioned here. సమస్త విధమైనటువంటి ఆ విషయాలన్నీ కూడా దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు. ఇక్కడ Let's come back to the last verse before I conclude now. Ephesians chapter 1 verse 17. నేను ముగించక మునుపు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి మనం తిరిగి వచ్చి ఒక వచనాన్ని చదువుకుందాం. Who gives? ఆయన ఏమి మనకు అనుగ్రహించాడు? The Father of glory gives about the spiritual aspects of glory. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మహిమను గురించి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమను మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని Number 1 is the spirit of wisdom. He opens the spirit of wisdom. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి ప్రస్తావించాడు. Just now we saw how do we know he opens the spirit of wisdom? ఆ దేవుని గురించిన ఆత్మ ద్వారా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఏ విధంగా మనం పొందుకున్నామో మనం చూసాం కదా. By his covenant, he has written his covenant. ఆయన నిబంధన చేశాడు, రాశాడు, కాబట్టి ఆ నిబంధన ద్వారా మాత్రమే మనం అది పొందుకోగలిగాము. Look at the book of Hebrews. You see where he wrote? మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే ఎక్కడ ఆ యొక్క వచనాన్ని ఆయన రాశాడో మనం చూడగలం. Chapter 10 verse 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. Notice that two things are happening here. ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి. My laws into your heart. Next. నా యొక్క ధర్మ విధులన్నీ కూడా వాళ్ళ హృదయంలో నేను ఉంచాను. And then in his mind he writes them. What did he write? వారి మనస్సు మీద వాటిని రాశాను. ఏమి రాశాడు మన మనస్సులో? Verse 17. 17వ వచనంలో చూసినట్లయితే The sins and iniquities I remember no more. ఇక్కడ ఆయన చేసిన వాగ్దానము ఆయన ఎందుకు మన హృదయాల్లో వాటిని రాశాడంటే వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. Which covenant is this? ఇది ఏ యొక్క నిబంధన అని మనం చూసినట్లయితే This is through the blood covenant. ఇది రక్త నిబంధనగా మనము చూడగలము. The love covenant of God. దేవుని ప్రేమతో కూడినటువంటి నిబంధనగా మనం చూడగలం. That is why in verse 19-20 is telling, అంచేత 19-20 వచనాల్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం మనకు you తెలియజేస్తున్నాడు. can enter into the holiest by the blood of Jesus. యేసు ప్రభు ద్వారా మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలమనే విషయాన్ని
పౌలు ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. Then he's telling about a Nema- new and living way. You can start a new and living way. మనము నూతనమైనటువంటి జీవము కలిగినటువంటి జీవితాన్ని ఆరంభించగలము అని ఇక్కడ 19-20 వచనాల్లో పౌలు రాస్తున్నాడు. Verse 22. 22వ వచనం మనం గమనించినట్లయితే You can draw మనస్సాక్షికి closer కల్మషము to. తోచకుంటున్నట్లు Yes, brother. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతోను మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. Oh, my dear believers, how careful you have to be when you read these verses. ఈ యొక్క వచనాలు మనం చదువుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. Because this covenant is very important, which is already established in the spirit of man by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనిషి యొక్క ఆత్మకి దేవుడు ముందుగానే ఆ యొక్క నిబంధనను స్థిరపరిచినట్టుగా మనం గమనించగలం. Then only the new and living way starts. Otherwise, we will have a religious way, but not a spirit-filled way. మనం నిజంగా ఆ యొక్క నిబంధనను దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకు బయలుపరిచి ప్రత్యక్షతను అనుగ్రహించాడు కాబట్టే మనము ఇంత చక్కగా జీవించగలుగుతున్నాం. కానీ లేకపోతే మనము మత సంబంధమైనటువంటి వారంగా మాత్రమే మిగిలిపోయి ఉంటాము. Oh, that is why in chapter 10 is telling no more conscience of sin. Verse 2, no more conscience of sin. You see that? There is no more conscience of sins. అదే 10వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే ఇక పాపమును గురించినటువంటి ఆ యొక్క ఆలోచన మనకు ఉండబోదు అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ రాస్తూ వచ్చాడు. He has given a new desire. మనకి ఒక క్రొత్త కోరికలను ఉద్దేశాలను మనకు అనుగ్రహించాడు. He has given a new way. మనకు ఒక క్రొత్త మార్గాన్ని ఆయన చూపించాడు. Because he gave a new life. ఎంచేతనంటే ఆయన మనకు నూతన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. And he has given a clean conscience, not an evil conscience. మనకి నిర్మలమైనటువంటి యొక్క మనస్సాక్షిని కూడా దేవుడు అనుగ్రహించాడు. The last verse, I will just touch upon that last verse. నేను చివరి వచనాన్ని నేను ధ్యానించాలని కోరుతున్నాను. 1 Corinthians chapter 11 verse 25. Very familiar verse. మనం అందరికీ చాలా పరిచయమైనటువంటి ఆ యొక్క మాట. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాప్టర్ 11 బ్రదర్. Yeah, chapter 11. Chapter 11 and verse 25. 25వ వచనం. మనము ప్రతి ఆదివారము మనకు చాలా పరిచయమైనటువంటి వాక్య భాగంగా చూడగలం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. Notice carefully, it's very very important for us before we go for worship. చాలా బాగా గమనించండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆయన రక్తమూలమైనటువంటి క్రొత్త నిబంధన మనకు ఆయన దయచేశాడు. We are coming into his presence because of that covenant which is made through blood. మనం ఆయన సన్నిధిలోనికి రాగలుగుతున్నామంటే ఆయన క్రొత్త నిబంధన ద్వారా, తన రక్తం ద్వారా చేసినటువంటి నిబంధన ద్వారా మాత్రమే ఆయన యొక్క సన్నిధానంలోనికి మనం రాగలుగుతున్నాం. Because of the blood covenant, we are able to come into the fellowship of Christ and worship him as God. దేవునితో సంబంధము కలిగి తండ్రిని ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు ఆ క్రొత్త నిబంధన రక్తమును గురించినటువంటి ఆ నిబంధన మనలో చేశాడు కాబట్టి మనకు ఆ ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. That is why he is telling we have to be very careful when you come for worship. అంచేతనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ వస్తుంది. He is telling that examine yourself, verse 18. మనం 18వ వచనంలో గమనించినట్లయితే మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి అనే విషయాన్ని మనం చూడగలం. Why should we examine ourselves? మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి? Because verse 30 is telling some may become weak, sick and even die. ఎందుచేత మనం పరీక్షించుకోవాలంటే ఇక్కడ 30వ వచనంలో మనం చూస్తాం. ఎందుచేతనంటే మీరు అనేకులు రోగులనై ఉన్నారు, తర్వాత బలహీనులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. And therefore we should judge ourselves. 31 verse. Judge ourselves before we should not be judged. అందువల్ల ఆయన 31వ అధ్యాయంలో రాస్తూ అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల మనము తీర్పు పొందకపోదుము. So my dear believers in Christ, today we looked into the revelation of God
through the Spirit of God, that is the Spirit of wisdom, which will help us know, have the knowledge of God, the will of God, and that is the perfect will of God. మనం ఈ రోజు గమనించినటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ఆ దేవుని మహిమ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన నిబంధన ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేవుని గురించినటువంటి ప్రత్యక్షత, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కారణం చేత మనము ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానిస్తూ వచ్చాం. We have come to the end now. These are the 3 filaments of the bulb called the glory of the Father, that is the glory of God. These are the 3 filaments. It should keep on burning in our heart. మన జీవితాల్లో ఇవి ఎప్పుడూ కూడా మండుతూ ఉండాలి. ఒక బల్బులో ఫిలమెంట్స్ లాగా ఈ 3 ఫిలమెంట్స్ మనం చూసాం. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రత్యక్షత, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మండుచున్న వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. May the Lord's name be glorified. Thank you for your patient listening, and God will bless each one of us to study God's word and to illuminate that to our brethren all the time. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ యొక్క మాటలని దీవించుగాక. ఎంతో ఓర్పుతో విన్నటువంటి మీకందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం వాక్యం జాగ్రత్తగా చదువుతూ మనం ఇతరులకు ప్రకాశమానంగా ఉండేటట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. Thank you. Thank you, brother. Vandana. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు బ్రదర్. థ్యాంక్స్ అన్న. మర్మాలతో కూడిన సంగతులు బోధించిన మీకు చాలా వందనాలు. మరి అపోస్తల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 19వ వచనంలో చక్కని సంగతులు, ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ అనే గ్లోరీ ఆఫ్ గాడ్ అనే సంగతులు ఆ పత్రిక నుండి మనకు అనేక రిఫరెన్స్లతోటి చాలా సంగతులు మనకు తెలియజేశారు. మొదటిగా మనం చూసింది మరి ఆ జ్ఞానం యొక్క ఆత్మ, ప్రత్యక్ష యొక్క ఆత్మ, సత్యం యొక్క పూర్తి జ్ఞానోదయం, ఆయన పిలుపుపై ఆశ, మరి విశ్వసించే వారికి ఆయన శక్తి, గొప్పతనము, ఆ సంగతులన్నీ కూడా మరి చక్కగా వివరించబడ్డాయి. అన్ని సంగతులు దాని మీదే కాన్సన్ట్రేట్ చేయబడ్డాయి కాబట్టి మనం వేరుగా చెప్పుకోని అవసరం లేదు. చివరిగా మనం ఆయన చిత్త ప్రకారంగా, ఆయన చిత్తం చొప్పునే మనం చేయాలని, అపోస్తలుల ద్వారా ప్రత్యక్షత వచ్చిందని, తర్వాత అపోస్తలుల ద్వారానే వ్రాయబడిందని, మనం చదువుతుండగా ఆత్మీయ మర్మమును తెలుసుకొనగలుగుతున్నాము అనే సంగతులు చదువుగా ప్రత్యక్షత, ప్రోత్సాహము, వెలిగించబొట్ట లేక ప్రకాశం బొట్ట, ఇవన్నీ కూడా వాక్యం ద్వారా ఇది యేసుక్రీస్తు ప్రభు ద్వారా న్యూ టెస్ట్మెంట్ లో దేవుని ప్రత్యక్షతలతో మనం చూడగలిగాం. లేఖనములు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడినాయని, మరి దాన్ని చదివిన వల్ల క్రీస్తు మర్మమును మనం కలిగే జ్ఞానమును పొందుతామని మనకు తెలియజేస్తాం. కాబట్టి మనము ఆత్మపూర్ణై ఉండాలని, పరిమళ వాసన కలిగి ప్రేమతో నడుచుకోవాలని, శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు ఉంటుండగా అవి జీవం మరణాన్ని కలిగించేవి కాబట్టి వీటిని మనము ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించే వరంగా ఉండాలని కూడా హెచ్చరించారు. మలాఖీలో ఒక మాట, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకు కారణమాయను అనే మాట కూడా మనం చూసాం. ఈ సంగతులను తెలియజేస్తూ చివరిగా మరి కంక్లూడ్ చేసింది ఏంటంటే, దేవుని మహిమ ద్వారా మండుచున్న వారంగా ఉండాలని, అది జ్ఞానము, ఆత్మ, ప్రత్యక్షత కలిగి ప్రభువులు అలాగ ఉండాలని. అంతేకాకుండా దేవుని పిల్లలైన మనము ఆ పాత్రలో పాలు పంపులు పొందేటప్పుడు కూడా ఆ నిబంధన రక్తము మనకి అనుగ్రహించాడు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం పరీక్షించి తీసుకోవాలని కూడా మరలా జ్ఞాపకం. ఎందుకంటే రోగాలు రాకుండా, మరణము కాకుండా ఉన్న నిమిత్తం మనం జాగ్రత్త కలిగి ఉండాలని కూడా ఆత్మచేత ప్రేరేపించబడ్డారు. దేవునికి వందనాలు. ఈ వాక్యం అందించిన సహోదరులు జోయల్ అబ్రహాం గారికి, ట్రాన్స్లేషన్ చక్కగా ట్రాన్స్లేట్ చేసిన రూఫాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి వందనాలు. మరి ఇప్పుడు అవును కమింగ్
ఆ ఆఖరి ప్రార్థన సహోదరులైన మనోహరన్ గారు చేస్తారు. ఒక్కటన్నా ప్రార్థనాంశం. ఈ దినమున నాట్ ఓన్లీ వ్యాలంటైన్ డే బట్ వెడ్డింగ్ యానివర్సరీ డే కాబట్టి నా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. అనుకున్న రీతిగా ఈ యొక్క జాకెట్ కూడా వేసాను. తర్వాత జ్ఞాపకం వచ్చింది, నేనే చలి కోసం అని వేసుకున్నాను, కొద్దిగా నీట్గా ఉండాలని. అయితే చివరికి జ్ఞాపకం వచ్చింది వెడ్డింగ్ డే. ఇది 45 years కంప్లీటెడ్ అన్న దేవుని కృపను బట్టి ప్రార్థన చేయాలని, రవి మరానికి ఆఖరి ప్రార్థన చేయాలని మనం చూస్తున్నాం. రేపు లేదు ఎల్లుండి బర్త్డే, అది కూడా 76 years కంప్లీట్ అవుతుంది అన్న. ఈ రెండు అన్నమాట. ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ, ఎల్లుండి బర్త్డే విషయాలు జ్ఞాపకం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ డే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడమైన మన ఆయన, సర్వోన్నతుడు, సర్వ నిర్మాణకుడు, నిత్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ అనురాగం మా పట్ల చూపి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రేమ స్వరూపి మీకు స్తుతులు స్తోత్రములు తెలుస్తున్నాం. మహిమా స్వరూపి అయిన మీరు దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి ఆయన యొక్క మహిమను, దేవుని మహిమను మాకు వివరిస్తూ ఉన్నారు. మా ప్రియులు మీ దాసులు జోయల్ అబ్రహాం గారి ద్వారా చక్కని సందేశాన్ని గత కొన్ని క్లాసులుగా మాకు వివరిస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రం. దేవుని జ్ఞానము అపరిమితము. మరి ఆ దేవుని జ్ఞానము ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి 1వ అధ్యాయం 17-19 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. దేవుని చిత్తమును గురించిన జ్ఞానం, మరి ఆత్మ జ్ఞానము, దేవుని ప్రత్యక్షత, ఆయన గురించిన సాక్ష్యము కలిగి ఉండాలని హెచ్చరించారు. ఆయన చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్త నిబంధనను మాకు అనుగ్రహించి ఆయన ప్రేమను మాలో కుమ్మరించారు. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన ప్రేమ నిబంధన కూడా మాకు అనుగ్రహించారు. అలాగనే ఆయన జ్ఞాపకం చేసుకునే విషయంలో స్వపరీక్ష చేసుకోవాలని కూడా విషయాలు ప్రతి ఆదివారం మేము స్వపరీక్ష చేసుకొని ఆరాధనలో ఆయన గణపరచాలని హెచ్చరించారు. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభువ బ్రదర్ రూపస్ గారి ద్వారా ట్రాన్స్లేషన్ చేసి మాకు తర్జుమా చేసి చక్కగా అర్థమయ్యే రీతిలో అందించిన రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కోడికలో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మేము మహిమగల స్థానానికి అప్పగించుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా ప్రియులు పెద్దలు దేవదాన్ అంకుల్ గారికి ఈ రోజు వివాహ దినోత్సవం. మరి మా ప్రభ అంతవరకు ఆయుష్తో, ఆనందంతో, సంతోషంతో నింపారు. వ్యాధి బాధల్లో కాపాడారు. అందులో బట్టి మీకు స్తోత్రం. 45వ సంవత్సరంలో మ్యారేజ్ డే జరుపుకుంటూ 40 సంవత్సరాలు ముగించుకొని 46 సంవత్సరాలకు నడిపించారు. మీకు స్తోత్రములు. మరి దంపతులు ఇరువురిని మీరు ఆశించి దీవించారు. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా మాకు జయించడం మీరు కృప చూపించారు. మీరే కాపాడి నడిపించారు. ఇంకనూ కూడా 50వ సంవత్సరం కూడా జరుపుకుంటూ మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. మరి అలాగనే ఎల్లుండి 76వ సంవత్సరం మా ప్రభు బర్త్డే చేసుకుంటున్నా కూడా మీరు కృప చూపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువ మీరు ఇచ్చినటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది, కుటుంబంలో ఇచ్చినటువంటి ఆనందము, మీలో ఎదిగే భాగ్యము, మీ మహిమను పొంది మీలో మరి మా కొనసాగే భాగ్యాన్ని ఆ దంపతులకు ఇచ్చారు. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక వ్యాధి బాధల నుండి కాచి కాపాడారు. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగనే బ్రదర్ ఆసఫ్ గారి కుమార్తెలు మరి మా ప్రభ ఒకరు 16వ తేదీన ఎగ్జామ్ ఉంది, ఒకరు 23వ తేదీన ఎగ్జామ్ ఉంది. మీరే సహాయం చేయండి. మీ కృపగల స్థానానికి అప్పగిస్తున్నాము. వారు చదివినవి చక్కగా వ్రాసి ఉత్తీర్ణత పొందుటకు కృప చూపించి వేడుకుంటున్నాం. వారు అనుకున్న గోల్స్ వారు చేరుటకు కృప చూపించి వేడుకుంటున్నాం. ఇంకా అనారోగ్యంగా ఉన్న బిడ్డలు కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపగల స్థానానికి అప్పగిస్తున్నాం. మరి చక్కని వాక్యాన్ని అందించిన జోయల్ అబ్రహాం గారిని బట్టి, అలాగనే చక్కని ట్రాన్స్లేట్ చేసినటువంటి బ్రదర్ రూఫస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ మాకు చక్కగా వివరించినటువంటి మా ప్రియులు దేవదానం గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా మీ కరుణగల స్థానానికి అప్పగిస్తున్నాం. మీ కృపతో మేము నిండి, మీ జ్ఞానముతో మేము నిండి, మరి మా ప్రభ మీ ప్రత్యక్షతను పొందుతూ కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ అన్న, చక్కగా ప్రార్థన చేసినందుకు, నా కొరకు కూడా ప్రార్థన చేసినందుకు వందనాలు. ఇప్పుడు మరి దైవజనులైన బర్నబాస్ గారు నాకు ఈ సమయాన్ని ఇచ్చిన వందనాలు. మరి ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, మరి వాక్యం అందించిన వారికి, ట్రాన్స్లేషన్ చేసిన వారికి అందరికి వందనాలు. ఈ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాను. ఓ టు బర్నబాస్ అన్న.